నమస్తే, నేను సిరి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అయితే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే తన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరికి రాబోతుందనేది అయితే చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు తన ఒక పేరునైతే ప్రస్తావించారు. తనే ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తున్నారు, అంటే ప్రకటించారు. తన తర్వాత ఎవరు అనేది చాలా చర్చనీయాంశమైంది. చాలా మంది పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి పేరు తను చెప్పడం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటారు? అంటే ఇప్పుడే అనౌన్స్మెంట్ జరిగినట్టుగా అంటున్నారు, ప్రకటన వచ్చిందని. వాళ్ళ క్యాబినెట్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ జలవనరులు తర్వాత విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతిశి అని, ఆవిడికి ఈ సీఎం పీఠాన్ని అప్పచెప్పబోతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన సాయంత్రం రాజీనామా అనౌన్స్ చేస్తారని, తర్వాత ఆవిడని అనౌన్స్ చేస్తారనేటువంటిది తాజాగా వచ్చినటువంటి సమాచారం. అయితే ఈ ఆప్ అనేటువంటి పార్టీకి ఈ దుస్థితి రావటం అనేటువంటిది మాత్రం ప్రజాస్వామ్యానికి నా దృష్టిలో ఒక పెద్ద దెబ్బ, ఒక బ్లో లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మనలాంటి వాళ్ళం అందరం కూడా ఏమంటామంటే రాజకీయాలు మారాలి, ధన ప్రభావం లేనటువంటి నీతివంతమైన పాలన రావాలి, నీతిపరులైనటువంటి రాజకీయ నాయకులు రావాలనేటువంటిది మనం కోరుకుంటూ ఉంటాం. కానీ అది కలగానే మిగిలిపోతుందా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి సమయంలో ఆప్ అనేటువంటిది ఊవెత్తున ఎగిసిపడి వాళ్ళు అధికారంలోకి రావటం, ఢిల్లీ పీఠాన్ని చేపట్టడం అనేటువంటిది మనం చూసాం. కానీ అన్ని పార్టీల్లాగానే ఈ సాంప్రదాయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలాగానే వీళ్ళు కూడా అవినీతికి పాల్పడి ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని, అంటే పూర్తిగా ఇంకా దాని మీద విచారణ జరుగుతోంది, మనం తొందరపడి అనడానికి లేదు. కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి జరిగిన వాస్తవం అనేటువంటిది తెలుస్తూనే ఉంది. ఏ ఆధారాలు లేకుండా ఉప ముఖ్యమంత్రి సిసోడియాని దాదాపు 2 సంవత్సరాలు ఇన్ని నెలలు లోపల పెట్టడం అనేటువంటిది జరిగే పని కాదు. సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కవిత గారిని కూడా అదే కేసులో చాలా రోజులు 5 నెలల పాటు జైల్లో ఉన్నారు, మనం చూసాం. సో ఇలాంటి మరక అంటటం అనేటువంటిది కేజ్రీవాల్ గారు లాంటి, అంటే ఆప్ పార్టీ లాంటి రావటం దురదృష్టకరమని. ఎందుకంటే ప్రజలు ఇంకొక నీతివంతమైన పార్టీ వచ్చినా కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మనకి కూడా లోక్సత్తా అనేటువంటి పార్టీ రూపంలో ఒక ప్రయోగం జరిగింది. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ఆయన చాలా నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయనతో కొన్నాళ్ళు నేను కలిసి పనిచేశాను కూడా. కానీ ప్రజల యొక్క మద్దతు లేకపోవటం వల్ల ఏంటంటే ఆయన ఆ పార్టీని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆప్ అనేటువంటిది ఏంటంటే ప్రజాదరణ కూడా దక్కించుకోగలిగింది. కారణం ఏంటంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో విద్యార్థికులు ఉంటారు, వాళ్ళకి కాస్త అవగాహన పరులుగా ఉంటారు కాబట్టి అక్కడ ప్రయోగం ఫలించింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళల్లో నిరక్షరాస్యులు, తర్వాత కేవలం పథకాల కోసం లేకపోతే ఓట్లకు డబ్బు తీసుకునేటువంటి ప్రజానీకం ఎక్కువ ఉండటం వలన లోక్సత్తా ప్రయోగం అనేటువంటిది ఇక్కడ విఫలమైంది. మాలాంటి వాళ్ళు అందరం ఏం సంతోషించామంటే కనీసం ఒక రాష్ట్రంలో అయినా వచ్చింది, దీని ప్రభావం గ్రాడ్యువల్గా భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో ఇలా జరగటం అనేటువంటిది ఏంటంటే అందరికీ కూడా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం, కేసులో ఇరుక్కోవటం ఒక ఎత్తు అయితే, జైల్లో ఉండే సీఎం గారు లేకుండానే చాలా రోజులు 5 నెలల పాటు పాలన సాగింది అక్కడ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేయాలనేటువంటి ఒత్తిడి అన్ని వైపుల నుంచి వస్తూ ఉంటే ఈ నిర్ణయం తీసుకున్నారనేది మనం అనుకోవచ్చు. అయితే రకరకాలుగా అనుకున్నారు, వాళ్ళ భార్యని అనౌన్స్ చేస్తారని, ఇంకోటి అనేటువంటిది కాకుండా ఆ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి ఆవిడ్ని అనౌన్స్ చేయటం అనేటువంటిది ఒక రకంగా మంచి సాంప్రదాయం అనుకుంటున్నాం. మళ్ళీ భార్యల్ని అనౌన్స్ చేసి వాళ్ళకి ఏ సభ్యత్వం లేకుండా మళ్ళీ వాళ్ళని 6 నెలల లోపల ఎలక్షన్స్ వచ్చి ఎన్నుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం లెంగ్దీ ప్రాసెస్. కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఖచ్చితంగా ఇది రేపు ఎలక్షన్లో ఏమన్నా కేజ్రీవాల్కి కలిసి వస్తుందా అనేటువంటి చూసి, ఎందుకంటే ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోకి వస్తుంది ఫిబ్రవరిలో. దాని ముందు ఇలాంటి పరిణామాలు జరగటం అనేటువంటిది ఏంటంటే ఇది నాలాంటి వాళ్ళందరికీ కూడా ఆసక్తి కలిగిస్తున్నటువంటి మాట.
ఈ 5 నెలల పాటు ఆయన జైల్లో పెట్టడం మూలాన ఈయన నిందితుడే, ఈయన నేరస్తుడే అని ప్రజలు నమ్మారా, లేకపోతే జైల్లో పెట్టడం మూలాన ఆయన మీద వచ్చిన సానుభూతి వచ్చిందా? ఇది రేపు పొద్దున ఫిబ్రవరిలో ఎలక్షన్లో మనకి తెలియబోతోంది. ఒకవేళ కేజ్రీవాల్ గారు కనుక మళ్ళీ గెలిస్తే అవినీతి అనేటువంటిది ప్రజలకి పట్టదు, వాళ్ళ ఎజెండా కాదు, దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయటం లేదు అనేటువంటిది మరొకసారి నిర్ధారించినట్టు అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, 16 నెలలు జైల్లో ఉండి దాదాపు 30 కేసులు తన మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అఖండమైనటువంటి మెజారిటీతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాగలిగారు. అంటే ఆ రోజున ఏం నిర్ధారణ చేశారు? మాకు ఎవడెంత తిన్నా మాకు అవసరం లేదు, మాకు పథకాలు ఇస్తే చాలు, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ముక్కుబిండి మాకు ఫ్రీగా ఇస్తే మేము ఓట్లేస్తాము. కులాలు మతాలు వీటి పరంగా సమాజం చీలిపోయి అవినీతి ఉన్నా పర్వాలేదని ఎండార్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అన్ని నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవటం అనేటువంటిది మనకి సమీప కాలంలో మనం ఎక్కడ చూడలేదు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిరక్షరాస్యత సంఖ్య ఎక్కువ ఉంది. ఢిల్లీ ప్రజలు విఘ్నులు అంటే చదువుకున్న ప్రతివాడు విఘ్నుడు అంటానికి కూడా లేదు, చదువుకిను విఘ్నతకి సంబంధం లేదు. కానీ మనం కన్సిడర్ చేయడంలో ఏంటంటే విద్యార్థులు అయితే కొంచెం ఆలోచన పరులుగా ఉంటారనేటువంటిది జనరల్గా ఉన్నటువంటిది. ఆ పరిస్థితి చూసి రేపొద్దున మళ్ళీ కేజ్రీవాల్ గారిని గెలిపించారనుకోండి, ఇక మనం ఎవరి మీద కూడా అవినీతి విమర్శలు చేసి కూడా వేస్టే. అంటే అవినీతి చేసినా కూడా ప్రజల యొక్క ఆమోదం పొందుతున్నారు అంటే ఏంటంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు అవినీతిని పట్టించుకోవట్లేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చేస్తారు. ఇందాక రెండోది నేను అన్నట్టుగా ఇంకొక నిజాయితీపరుడు ఎవరు కూడా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ధైర్యం చేయరు. ఒకవేళ ధైర్యం చేసి ఆయన వచ్చినా కూడా మార్పు కావాలనుకునేటువంటి ప్రజలు ఆయన నమ్మరు. రైట్. ఇంకోటి సార్, ఇక్కడ జనాల్లో ఉన్నది ఏంటంటే ఒక అతను వచ్చి పార్టీ పెడతాడు, కానీ అందులో కొత్త నాయకులు ఎవరు ఉండరు. మళ్ళీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వెళ్ళి అవే నాయకులు, పార్టీ పేరు మారుతుంది, ఆయన అధ్యక్షులు మారుతారు అంతే, మళ్ళీ నేతలందరూ సేమ్ ఉంటారు. అప్పుడు ప్రజలు ఎట్లా నమ్మాలి? ఆల్రెడీ వీళ్ళకి అవినీతి మరకలు ఉన్నాయి, మళ్ళీ ఈ పార్టీకి ఏదో సమాజానికి సేవ చేస్తా అని చెప్పేసి పార్టీ పెట్టాడు, కానీ నాయకులందరూ మళ్ళీ వాళ్ళే. ఈయన కోటేసి గెలిపిస్తే అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. ఆప్లో ఆ పరిస్థితి లేదు. ఆప్లో ఏంటంటే విద్యావంతులు యువకులు అనేటువంటి వాళ్ళు ఆకర్షితులై ఆ రోజున వచ్చారు. మిగతా పార్టీలో నుంచి వచ్చి చేరినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఆప్లో. కానీ మీరు అన్నటువంటిది ఈ మనకున్నటువంటి పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వీటికి అప్లై అవుతుంది. ఆ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి పరుడైనాడు, ఈ పార్టీకి వచ్చి జరగానే పునీతుడైపోతాడు. అలాగే మిగతా చోట్ల ఉన్నప్పుడు ఈడీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగినప్పుడు బీజేపీలో జరగానే అన్నీ కూడా మాఫ్ అయిపోతాయి, మళ్ళీ ఏమి కనిపించవు. ఇది మామూలుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో జరుగుతున్నటువంటిది. కాబట్టే విభిన్నమైనటువంటి రాజకీయం జరగాలంటే కొత్త పార్టీలు రావాలి అని చెప్పి ఆశించి ఆప్ని అంత పెద్ద ఎత్తున వాడు గెలిపించుకున్నారు. కానీ ఈ పార్టీ కూడా తానులో ముఖ్య అనేటువంటిది నిరూపించుకోవడంతో ఏంటంటే ప్రజలు ఇవాళ నిరుత్సాహంగా ఉన్నారు. రేపు గనక నేను కోరుకుంటుంది ఆప్ అనేటువంటి పార్టీ రేపు ఢిల్లీలో అధికారంలోకి రాకూడదని నేను కోరుకుంటున్నాను. కారణాలు చెప్తుంది, ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. మళ్ళీ ఆప్ అనేటువంటిది వచ్చింది అంటే అవినీతికి ప్రజలు ఆమోద ముద్ర వేసినట్టే. రాజకీయ నాయకులకి అదొక అలసు అవుతుంది. కనీసం లిక్కర్ స్కామ్లో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆప్ని తీసి పక్కన పెట్టారు అంటే ప్రజలు గమనిస్తున్నారు మమ్మల్ని అనేటువంటిది కొంతైనా వాళ్ళు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఉన్న నేతలు భయపడటానికి. ఇప్పుడు కనుక ఆపే గెలిచింది అనుకోండి, రేపు పొద్దున ఆపు ఇప్పుడు మొన్న 100 కోట్లు అన్నారు, 150 కోట్లు, రేపు 1000 కోట్లు చేస్తే మాత్రం పట్టించుకునేదే ఉంది. అంటే వాళ్ళకి కూడా లైన్ క్లియర్ చేసినట్టే కదా, ప్రజలు ఆమోదం పొందినట్టే కదా. ఎవరన్నా విమర్శించారనుకోండి, మీరేంటే వాళ్ళు ప్రజలు ఓట్లేసారు మేము గెలిచాం. కాబట్టి చూద్దాం పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఫిబ్రవరి దగ్గరలోనే ఉంది కాబట్టి 6 నెలల్లో తెలిసిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.